ప్రతి ఒక్కళ్ళు 3000 చొప్పున 6 నెలలు కొంటే 7వ నెలలో మనకి 3000 రూపాయలు ప్రోడక్ట్ వస్తుంది. అంటే 3000 రూపాయలు పెట్టి 12 నెలలు మనం కొనుక్కుంటే 3 నెలల ప్రోడక్ట్లు ఫ్రీగా. అంటే 3 నెలలు అంటే ప్రతి నెల 3000 కొనుక్కున్నప్పుడు 3 నెలల ప్రోడక్ట్లు అంటే 9000. 9000 నుంచి 10,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు 3000 చొప్పున కొనుక్కుంటే. అదే 5000 చొప్పున కొనుక్కుంటే ఎలాగా 3 నెలల ప్రోడక్ట్లు అంటే 15,000 రూపాయల ప్రోడక్ట్లు ఫ్రీ. అలాగే 7,000 చొప్పున కొనుక్కుంటే 3 నెలల ప్రోడక్ట్ ఫ్రీ. అంటే 21,000 రూపాయల ప్రోడక్ట్ మనకి ఫ్రీగా దొరుకుతుంది. అది 30% డిస్కౌంట్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. ఏ కంపెనీ కానీ ఏ షాప్ కానీ ఇలా ఇవ్వదు. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి అంటే ఇప్పుడు 3,000 5,000 కొనుక్కునే వాళ్ళకంటే వీళ్ళకి ఇలాగ ఇచ్చింది కాకోకుండా మళ్ళీ గిఫ్ట్గా ఏంటంటే మన దగ్గర 800 ప్రోడక్ట్లు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి 800 ప్రోడక్ట్లు మనం కొనుక్కోం కాబట్టి ప్రతి ఒక్కరికి పర్చేజ్ మీద 1,000 రూపాయల నుంచి స్టార్ట్. 1,000 రూపాయలు కొనుక్కున్న వాళ్ళకి 100 రూపాయల నుంచి 150 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. 2,000 కొనుక్కున్న వాళ్ళకి 200 నుంచి 250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. 3,000 కొనుక్కున్న వాళ్ళకి 300 నుంచి 350 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ. 5,000 కొనుక్కున్న వాళ్ళకి 500 నుంచి 550 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తారు. ఇది ఏంటి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే మనం పర్చేస్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం ఈ ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రతిసారి మనం ఎప్పుడైనా సరే ఆడవాళ్ళకి ఎప్పుడు ఏంటంటే కొసరు అంటారు కదా. ఎందుకంటే మనం ఎక్కువ తీసుకుంటే ఏమన్నా కొసరిస్తారా అంటే ఒక కూరగాయ సరే ఏదో ఒకటి అడుగుతాం మనం. కరివేపాకు కానీ ధనియాల పౌడర్ అదే సారీ కొత్తిమీర కానీ పుదీనా కానీ ఏదైనా సరే మనం ఫ్రీగా అడుగుతాం. అలాగే మనం బిజినెస్ చేసేటప్పుడు ఫ్రీగా ఒక ప్రోడక్ట్ వస్తుందంటే మనం ఎందుకు వదులుకోవాలి? 250 రూపాయలు 2,000 కొనుక్కుంటే 250 రూపాయలు ప్రోడక్ట్ వస్తుందంటే మనం ఎందుకు వదులుకోవాలి? ఓకే, అలాగా ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. కొనుక్కునే వాళ్ళు 1,000 రూపాయలు కొనుక్కోవాలా 2,000 కొనుక్కుంటే మీ ఇష్టం కొనుక్కోవచ్చు. కానీ 3,000 అనే దగ్గర నుంచి మనకి బాగా బెనిఫిట్లు ఎక్కువగా ఉంటాయి. 3,000 కొనుక్కుంటాం. ఇప్పుడు 2,000 కొనుక్కున్నారు, 1,000 రూపాయలు కొనుక్కున్నారు, వాళ్ళకి డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, అంతే, అక్కడితో స్టాప్. 3,000 కొనుక్కుంటే మనకి 10,000 రూపాయల ప్రోడక్ట్ సంవత్సరానికి ఫ్రీగా ఇస్తారు. అది మీరు వదులుకున్నట్టే కదా. అదే 5,000 కొనుక్కుంటే 15,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది, అది వదులుకున్నట్టే కదా. ఇలా ఏంటంటే మనం ప్రతి వస్తువు మన 100 రూపాయల వస్తువు 50 రూపాయలకే దొరకాలి అని అంటే ఖచ్చితంగా 3,000 నుంచి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి మన 50 రూపాయలకే మనం ఇంటర్నేషనల్ ప్రోడక్ట్లు మనకి దొరుకుతున్నట్టు మనకి అర్థమవుతుంది, మనం తీసుకుంటాం కాబట్టి. సరే, అలాగే రిటైల్ ప్రాఫిట్ అంటే ఏంటి అని అంటే 1,300 రూపాయలు మన ప్రోడక్ట్ మనం బిల్ చేసేటప్పుడు 1,000 రూపాయలకి మనకు దొరుకుతుంది. అంటే ఆన్ ది స్పాట్లో మనకి 300 రూపాయలు మనకి డిస్కౌంట్ దొరుకుతుంది. ఎవరన్నా అది ఆ ప్రోడక్ట్లు బాగున్నాయి అనుకోండి, మీరు బిల్ చేసిన ప్రోడక్ట్లు అడిగారు అనుకోండి, అక్కడ ఉన్న రేట్కి మీరు దాని మీద ఉన్న రేట్కి ఇచ్చేసారనుకోండి, స్పాట్లో మీకు 300 రూపాయలు వచ్చేసినట్టే కదా. అంటే 1,000 రూపాయలకి కొనుక్కున్నారు 1,300 రూపాయల ప్రోడక్ట్, వాళ్ళు అడిగారు మీరు ఇచ్చేసారు, 300 రూపాయలు మీకు క్యాష్ వచ్చినట్టే కదా. అలాగేంటంటే రిటైల్ ప్రాఫిట్ మీరు పొందొచ్చు.